నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ విజయం, ప్రజలు సాధించిన విజయం. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. బీజేపీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్న నాయకులు. సేవా కార్యక్రమాలు చేపట్టాడు, ఎన్నికలలో విజయం సాధించాడు. గుంటూరు తూర్పులో వైసీపీ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా అనూహ్య విజయం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో జిల్లాలో టీడీపీ తన హవా కొనసాగించింది. 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ 12 నియోజకవర్గాలలో విజయం సాధించగా వైసీపీ 5 నియోజకవర్గాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జిల్లాలో ఉన్న 3 ఎంపీ స్థానాలలో టీడీపీ విజయం పొందగా వైసీపీ ఒక్క ఎంపీ సీటు కూడా సాధించలేకపోయింది. జిల్లా ప్రజలు వరుస ఎన్నికలలో టీడీపీ వెన్నంటి ఉండి విజయాలను అందించారు. గల్లా జేదోన్ అంటూ ఉన్నారు. ఆయన క్లియర్గా ఉంది విజయం. ఎన్నిసార్లు నుంచి చెప్తున్నా కూడా దుష్ప్రచారం చేసుకుంటా గెలుస్తామని చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే బై అండ్ లార్జ్ సమాజంలో నీతి, న్యాయం, ధర్మం వర్ధిల్లుతుందని చెప్పడానికి తెలుగుదేశం హృదయం ముఖ్యమైన కారణం. దానికి చంద్రబాబు గారి కృషి, స్థానిక నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పట్టుదలతో పనిచేయడం వల్ల ఇంత పెద్ద గొప్ప విజయం సాధించారు. అదే చెప్తున్నాం కదా, ఏ నియోజకవర్గం నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయడం. చంద్రబాబు గారి కష్టం ఊరికనే పోలేదు. అంతేకాకుండా ఖచ్చితంగా నీతి నియమానికి ప్రజలు పట్టం కడుతున్నారు. చంద్రబాబు విజయం ఇది. స్పష్టంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఇందులో ఏమాత్రం సందేహం. ఆంధ్రప్రదేశ్లో 110 పైబడి స్థానాలు సాధించిన తాము రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు అన్నారు. జిల్లాలో కోఆపరేటివ్ ఎన్నికల నుండి సార్వత్రిక ఎన్నికల వరకు తాము గెలుపొందుతూనే ఉన్నామని చెప్పారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడపడానికి తమ పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి కృషి చేస్తానని ఆయన వివరించారు. రాష్ట్ర పునర్నిర్మాణం తప్పకుండా మా నాయకుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నిలబెట్టుకుంటూనే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో గతంలో ఏదైతే మా నాయకుడు కష్టాల్లో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ని అప్పచెప్పారు, తిరిగి మరలా ఈనాడు కూడా కష్టాల్లో ఉంది. మళ్ళా సేమ్ అందులో ఏ దిక్కుతోసినటువంటి స్థితిలో ఉంది ఆర్థిక పరిస్థితి కానీ, రాష్ట్ర పునర్నిర్మాణం కానీ మొత్తం కూడా మళ్ళా పునాదుల దగ్గర నుంచి వేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈనాడు మా నాయకుడికి అప్పచెప్పడం జరిగింది. కనుక ఆ శక్తి, ఆ సమర్థత, ఆ యొక్క అనుభవం మా నాయకుడు ఉందనేటువంటిది ప్రజలు విశ్వసించారు.
తప్పకుండా భారతదేశంలో సీమాంధ్రకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చేటువంటి విధంగా కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ప్రజల విశ్వాసం పొందడమే మా పార్టీ యొక్క ధ్యేయం. మా నాయకుడి కష్టం, మా పార్టీలో ఉన్న నాయకులందరూ కార్యకర్తలు కష్టపడి 10 ఏళ్లు ఎదురొడ్డి అవినీతి పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. ఈనాడు ప్రజల తరఫున పోరాటం చేసిన పార్టీకి ప్రజల మద్దతు పలికారు. ఇది ప్రజా విజయం. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల దగ్గర నుంచి సమిష్టిగా కృషి చేయబట్టే కోఆపరేటివ్ ఎన్నికల దగ్గర నుంచి పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, లోకల్ బాడీస్ కానీ, ఈనాడు అసెంబ్లీ పార్లమెంటు వరకు కూడా వరుస విజయాలు సాధించాం. 13 జిల్లాల్లో ఈ రాష్ట్రంలోనే లేదు నాకు తెలిసి ఎక్కడ. ఈ రాష్ట్రంలోనే కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ జిల్లాలో రానంత రిజల్ట్ మేము తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లాలో సాధించి పెట్టాం. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడవనున్నదని బీజేపీ జిల్లా నాయకులు జూపూడి రంగరాజు ఆశించారు. లోక్సభ ఎన్నికలలో దేశ ప్రజలు బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని ఆయన చెప్పారు. నిరుద్యోగం, అవినీతి నిర్మూలనకు సమర్థ పాలన అందించడానికి తమ పార్టీ కృషి చేస్తుందని ఆయన వివరించారు. అరవై 65 సంవత్సరాల పైనుంచి ఒక్క 6-7 సంవత్సరాలు మినహాయిస్తే కాంగ్రెస్ పరిపాలన చేసినటువంటిది. ఒకానొక సమయంలో 84లో రాజీవ్ గాంధీకి యావత్ భారతదేశం పట్టం కట్టింది. అప్పటి నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి బీజేపీ ఈ రోజున స్వతంత్రంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, వాజ్పేయి, అద్వానీ గారి యొక్క శిక్షణలో, భరతమాత సేవలో పుడుగు పుచ్చుకోవడం కోసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ స్వచ్ఛమైనటువంటి మెజార్టీ రావడం తటస్థించింది. ఈరోజు యువతకు కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలని, ఈరోజు దేశాన్ని పట్టి పిలుస్తున్నటువంటి కరప్షన్ని, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంని, ఫిజికల్ డెఫిసిట్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి సమర్థ నాయకత్వం కోసం అని చెప్పి యువత ఓటు వేసింది. భారతదేశం మొత్తం కూడా ఇది భారతీయ జనతా పార్టీ విజయం కింద పరిగణించట్లేదు. భారత స్వతంత్ర దేశంలో ఈ రోజున ఒక నాన్ కాంగ్రెస్ పార్టీ తను క్లియర్ మెజారిటీ తోటి పరిపాలన చేసేటువంటి రోజు ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఎన్డీఏ కూటమికి ఈ రోజున 339 సీట్లు దాదాపు రావడం తటస్థించింది. రాష్ట్రానికి సంబంధించిన మట్టుకు ఈ రోజున తెలుగుదేశం బీజేపీ కాంబినేషన్ తోటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క త్యాగంతో ఈ రోజున ఇక్కడ తెలుగుదేశం బీజేపీ కూటమి రావడం తటస్థించింది. పవన్ కళ్యాణ్ గారు రాబోయేటువంటి రోజుల్లో నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తారు. అట్టనే బీజేపీ కూడా సీమాంత ప్రాంతంలో జరిగేటువంటి అన్యాయానికి తప్పక మోడీ గారి నాయకత్వంలో సీమాంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసి యావత్ భారతదేశంలోనే సీమాంత ప్రాంతం అన్ని రాష్ట్రాల కన్నా అగ్రగామిగా ఉండేటట్టుగా బీజేపీ తప్పకుండా. ఒక వ్యక్తికి పాజిటివ్గా ఓటు వేయటం అనేది మొట్టమొదటిసారి జరిగింది.
10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలన, అసమర్థ పాలన, తల్లి కొడుకుల స్వార్థపూరిత రాజకీయాలని చూసి ఏవగించుకొని అసహించుకున్న ఈ భారతదేశ ప్రజలు ఈ రోజున కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పారు. దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేనంత విధంగా అత్యంత తక్కువ స్థానాన్ని మొట్టమొదటిసారిగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోంది. దీనికి కేవలం కారణం వాళ్ళ అసమర్థత, అవినీతి మాత్రమే. వాళ్ళ అవినీతి పనులు కావడమే కాదు, అధికారులు కూడా అవినీతి పనులు చేసి వాళ్ళని జైలుపాలు చేశారు. కింద రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ, మంత్రుల పుత్రులు కానీ, పుత్రికలు కానీ అందరూ కూడా అవినీతికి పాల్పడి దేశమంతా కూడా అవినీతిమయం చేశారు. ఇది చూసిన అటు తమిళనాడులో కానివ్వండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ మిత్రపక్షాలకి తగిన గుణపాఠం నేర్పారు. భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో పాజిటివ్గానే మొట్టమొదటి మారుతూ వచ్చింది. అభివృద్ధి కావాలి, ఈ దేశం అభివృద్ధి చెందితేనే యువతకి అవకాశాలు వస్తాయి, ఈ దేశం బాగుపడుతుంది, ప్రపంచంలో అగ్రరాజ్యం అవుతుంది అని చెప్తూ పాజిటివ్ వేవ్తో వచ్చి సేవా కార్యక్రమాలకు సామాన్య జనంలో ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైంది. గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా విజయం సాధించారు. ఆయన గత కొద్ది సంవత్సరాల నుండి నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని పలు చోట్ల ముఖ్యంగా వేసవిలో మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి సగటు నగరవాసుల అభిమానాన్ని ముస్తఫా పొందారు. ఆయన గెలవడానికి ఈ సేవలే ప్రధాన కారణమని చెప్పవచ్చు. గత 3 సంవత్సరాలుగా నగరంలో వేసవి కాలంలో రోడ్ల కూడళ్ల వద్ద ఉచితంగా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. వివిధ పనుల మీద గుంటూరు నగరం వచ్చిన సామాన్య జనానికి ఈ చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటున్నాయి. బయట కొట్లలో లీటర్ మంచినీరు 4 రూపాయలకు కొనాల్సి వస్తుంది. దీనితో కడుపు నిండా మంచినీరు తాగాలన్నా జనం వెనుకడుగు వేస్తున్నారు. నగరంలో ఉన్న ప్రముఖులు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఆదర్శంగా నిలవాల్సి ఉంది. భగవంతుడు అవకాశం ఇచ్చాడు, ప్రజలందరూ కూడా దీవించారు. ఈ గెలుపు నా గెలుపు కాదు, ఈ ప్రజలందరి గెలుపు. కాబట్టి ఇప్పుడు ప్రజాసేవలో అంకితం అవుతామని చెప్పి చెప్తున్నా. అలాగే ప్రజలందరూ కూడా ఏ నమ్మకం మీద ఓటు వేశారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. భగవంతుడి దేవలన ఈ అవకాశం ఇచ్చినందుకు 5 సంవత్సరాలు కూడా కష్టపడి వాళ్ళని అంటే కుల మతాల అతీతంగా, పార్టీల అతీతంగా కష్టపడి పనిచేసి వాళ్ళని మన్ననలు పొందుతామని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తాను. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.